రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వచ్చే ఎస్ఎస్ఎంబి 29కి టైటిల్ ఫిక్స్. జక్కన్న తీసేదేమో పాన్ వరల్డ్ మూవీ. మరి ఇదేంటి ఇండియన్ టైటిల్ పెట్టారు? అదేమంత ఆషామాషి టైటిల్ ఏం కాదంటూ కామెంట్స్. ఏదైతేనేం ఇండియన్ టైటిల్ని పాన్ వరల్డ్కి తీసుకెళ్తున్న జక్కన్నకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంతకీ ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ ఏంటి? హవెలు హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అండ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రాబోతున్న గ్లోబ్ ట్రాటింగ్ పాన్ వరల్డ్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయినటువంటి ఈ మూవీని జక్కన నుంచి ఏ అప్డేట్ మాత్రం రాలేదు. ఆఖరికి పూజా కార్యక్రమాల ఫోటోలు సైతం కూడా బయటికి రానివ్వలేదు. సెట్స్ నుంచి వీడియో లీక్ అవడం తప్ప ఏది అఫీషియల్గా బయటికి రాలేదు. ఇప్పుడు ఈ సినిమా గురించి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఎస్ఎస్ఎంబి 29కి టైటిల్ ఇన్ఫర్మేషన్ లీక్ అయినట్లు తెలుస్తుంది. మహేష్ రాజమౌళి సినిమాకు వారణాసి అనేటువంటి టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో మూవీ టీం ఉన్నట్లు తెలుస్తుంది. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఇంటర్నేషనల్ స్టాండప్స్లో ఉన్నటువంటి ఈ సినిమాను రాజమౌళి తీస్తున్నారు. అటువంటి సినిమాకు వారణాసి టైటిల్ ఏంటి అని కొందరిలో అప్పుడే డౌట్ మొదలైంది. ఎందుకంటే రాజమౌళి లాస్ట్ సినిమా ట్రిబుల్ నాటు పాటకు ఆస్కార్ వచ్చింది. ఇప్పుడు హాలీవుడ్ చూపు సైతం జక్కన్న సినిమా పైనే ఉంటుంది. మరి ఇలాంటి టైంలో వారణాసి టైటిల్ చర్చనీయాంశమైంది. రాజమౌళి తన ప్రతి సినిమాకు కథను బట్టి టైటిల్ ఫిక్స్ చేస్తారు. ట్రిబుల్ అని షార్ట్ కట్ చేసి నేమ్ వాడినా ఆ సినిమాకు రౌద్రం, రణం, రుద్రం అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. వారణాసి గురించి ఇండియన్ ఆడియన్స్కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆధ్యాత్మికంగా, చారిత్రక పరంగా వారణాసి నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అందువల్ల టైటిల్ గురించి మహేష్ బాబు, రాజమౌళి ఫ్యాన్స్ నిశ్చింతగా ఉండొచ్చు. అవతార్ ద ఫైర్ అండ్ యాష్ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ నవంబర్ నెలలో ఇండియాకు రానున్నారట. అవతార్ డైరెక్టర్ చేతుల మీదుగా మహేష్ మూవీ టైటిల్ రివీల్ చేయించాలనేది రాజమౌళి ప్లాన్. మహేష్ బాబు రాజమౌళి సినిమాలో హాలీవుడ్ వరకు వెళ్ళినటువంటి ఇండియన్ సినిమా హీరోయిన్ ప్రియాంక చోప్రా యాక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా గుర్తింపున్నటువంటి తమిళ్ స్టార్ ఆర్ మాధవన్ అండ్ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. లేటెస్ట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్ఎస్ఎంబి 29లో డెఫినెట్గా ఒక ఫోక్ సాంగ్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఆ ఫోక్ సాంగ్లో అటు మహేష్ అండ్ ప్రియాంక చోప్రా ఇద్దరు కలిసి కూడా డ్యాన్స్ చేయనున్నారట. అండ్ ఈ ఫోక్ సాంగ్ ఏంటి ఇంత స్పెషల్ అని కూడా డౌట్ రావచ్చు. బట్ ఇలాంటి ఒక సినిమాలో అది కంప్లీట్గా ఆఫ్రికా అడవుల బ్యాక్గ్రౌండ్లో జరిగేటువంటి ఒక సినిమా కాబట్టి అక్కడ ఏదైతే ఆ జాతి ఏదో ఉందో ఆ తెగువ జాతికి సంబంధించి ఒక జాతి ఉంటుంది, అక్కడ ఆ ఫోక్ సాంగ్ ప్లాన్ చేశారట జక్కన్న. ఇంతవరకు జక్కన్న సినిమాలో పాటలు అంటే డెఫినెట్గా ఒక్కొక్కటి ఒక్కో రకంగా స్పెషాలిటీస్ ఉంటాయి. బట్ ఆర్ఆర్ఆర్లో నాటు సాంగ్ ఆస్కార్ లెవెల్లో అవార్డు తెచ్చిందంటే డెఫినెట్గా అదొక మ్యాజిక్ క్రియేట్ చేయడమే. సో ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29లో కూడా అలాంటి ఒక ఫోక్ సాంగ్ ఉంటుందట. సో మొత్తంగా ఈ సినిమాకు వారణాసి అనేటువంటి టైటిల్ అయితే ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ ఈ టైటిల్ విన్నటువంటి మరికొంతమంది ఆడియన్స్ మాత్రం డెఫినెట్గా తెలుగు టైటిల్ ఆర్ ఇండియన్ టైటిల్ని పాన్ వరల్డ్కి తీసుకెళ్తున్నందుకు జక్కన్నకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో మరి ఎస్ఎస్ఎంబి 29కి వారణాసి అనే టైటిల్ కరెక్టేనా? మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.